प्रकाश की मणि है अपनी दादी, वो प्यारी दादी, होनारी दादी, सबकी दुलारी है हमारी दादी, हमारी दादी। ओम शांति। दादी जी क्लास का सार है, सबके दिलों को जीतना है, बाबा के समीप आना है तो సరళత और నమ్రత का गुण धारण करो। అందరి మనసుల్ని జయించాలంటే, బాబాకు దగ్గరగా కావాలంటే కూడా సరళత స్వభావము, వినయం అనే గుణం రెండు అవసరం ఉంటుంది అంటున్నారు. అవి రెండు పాటించాలి అంటున్నారు దాదీజీ. आज मीठे बाबा ने कहा, बच्चे विजय का झंडा तब लहराएगा जब एकमत का संगठन हो। విజయ పతాకం ఎప్పుడు ఎగరేస్తారు అంటే అందరూ ఒకటే మాట మీద ఉన్నప్పుడు. एकमत संगठन के लिए हम सबकी आपस में एक दूसरे के प्रति सच्ची सद्भावना चाहिए. మనందరికీ కూడా సామూహికంగా కలిసిమెలిసి ఉండాలంటే పరస్పరము ఒకరి పట్ల ఒకరికి మంచి సద్భావన ఉండాలి అంటున్నారు దాదీజీ. आपस में मिलकर रहने के लिए एक दूसरे में झुक कर चलो. పరస్పరము కలిసిమెలిసి ఉండాలి అంటే ఒకరి పట్ల ఒకరు వంగి నడవండి, అంటే ఒకరితో ఒకరు వంగి నడవండి. నిరహంకారి హోకర్ రహో అంటే నిరహంకారంగా ఉండండి. जब నిరహంకారీపన आता है तो నేచురల్ సరళత ఆ జాతి है. ఎప్పుడైతే నిరహంకారంగా ఉంటారో మీరు, అప్పుడు సరళ స్వభావం ఉంటుంది అంటున్నారు. స్వభాव सरल हो जाता है जब स्वभाव तो अहम का नशा खत्म होता है. అప్పుడు అహంకారం అనే నష తగ్గిపోతుంది. బాబా कहते हैं, तुम बच्चे नम्रता से ही नवनिर्माण कर सकते हो. మీరు వినయంతోనే విశ్వ నవనిర్మాణం చేయగలుగుతారు. इसमें बॉडी कॉन्शियस का नशा अथवा अपनी होशियारी का नशा नहीं चाहिए. ఇందులో దేహభ్రాంతి కానీ ఏమాత్రం తెలివితేటలు కానీ ఆ నష ఉండక్కర్లేదు మీకు. చాహే భాషణ్ కా నషా రహో, మేము బాగా ఉపన్యాసం చెప్తామనే నష ఉండొచ్చు. చాహే కోర్స్ कराने का, చాహే సేవా करने का, కోర్స్ చేయిస్తాము, సేవ చేస్తాము, క్లాసెస్ खोलने का, సెంటర్లు తెరుస్తాము, సెంటర్స్ बढ़ाने का, మదోగరిక, ఈ విధంగా రకరకాల నష ఉండొచ్చు. ఏ సబ్ వ్యర్థ నషే హై, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి నషాలు. జబ్ కోయి భీ నషా చढ़ता है तो दो మతే అవశ్య హోతీ హై. ఎప్పుడైనా నష వచ్చిందంటే రెండు అభిప్రాయాలు అయిపోతాయి, ఒక అభిప్రాయం కాస్త రెండు అయిపోతాయి. ఏ నష హమారీ బ్రాహ్మణ్ లైఫ్ కే లియే बहुत बहुत హానికారక్ है. ఈ యొక్క పనికిమాలిన నష ఏదైతే ఉందో అది బ్రాహ్మణ కులంలో చాలా నష్టదాయకం అవుతుంది, హానికారకం. స్వమాన్ మే రహో కి ఆమె కౌన్ పడాతా హై, మనం చదివించేది ఎవరు తెలుసుకొని ఉండండి. హమ్ కౌన్ హై, మనం ఎవరు, మన చదివించేది ఎవరు. ఇస్మే ఫాయిదా హై, బాకీ దేహాభిమాన్ కే నషే మే బహుత్ నుక్సాన్ హై. కాకపోతే దేహాభిమానం యొక్క నషాలో చాలా నష్టం ఉంటుంది. ఏ నష ఆపసి ప్యార్ కో ఖతం కర్ దేతా హై. ఇలా నష ఉండటం వల్ల పరస్పరం ప్రేమని పాడు చేస్తుందన్నమాట. ఫిర్ వార్తాలాప్ చల్తీ హై कि पता नहीं यह अपने को क्या समझती है, अपने जैसा किसी को समझती ही नहीं. ఇంకా ఏమనుకుంటారు ఒకళ్ళతో ఒకళ్ళు, తను ఏమనుకుంటున్నారు, తనలో తను గొప్ప అనుకుంటున్నారా, ఇలా అనుకుంటారు. तो यह एक दूसरे के दिल को जीतने की विपरीत हो जाती है. ఈ విధంగా ఒకరి మనసును ఒకరు గెలవడంలో కంటే విపరీత బుద్ధి అయిపోతారు. నషా విపరీత బనాతా హై. ఉల్టా నష ఏదైతే ఉందో మనకు అహం అనేది, అహంకారం అనేది మనని విపరీత బుద్ధిగా చేస్తుంది. और స్వమాన్ బాబాకే దిల్కే సమీప్ లే ఆతా హై. మనం ఆత్మాభిమానంలో ఉంటే బాబాకి హృదయానికి దగ్గర అవుతాం. ఫిర్ ఉస్ నషకి రిజల్ట్ మే నమ్రత ఖతం హో జాతీ హై. ఆ నష, ఆ రిజల్ట్లో ఏమవుతుంది, మన వినయం పాడైపోతుంది. ఆర్డర్ చల్తా హై, అధికారం చలాయించడం మొదలవుతుంది. హర్ బాత్ మే ఏక్ దూసరే కే ఆర్డర్ సే వ్యవహార్ హోతా హై.
ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు अधिकारम चलाइस्तू ఉంటారు. फिर क्लास में जो स्टूडेंट होंगे उनमें व्यवहार भी नशे वाला होता और उनका दिल नहीं जीत सकते. ఇంకా వచ్చే విద్యార్థుల్లో కూడా వ్యవహారం మీరు ఇతరుల మనసును జయించలేరు. दूसरा नुकसान होता है कि नशे वाला अपने जैसा होशियार किसी को नहीं समझेगा. ఎవరైనా సరే నషాలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళు గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు వాళ్ళంత తెలివితేటలు ఎవరికి లేవు అనుకుంటారు. जो अपने जैसा किसी को भी नहीं समझता, మా అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు వేరే వాళ్ళు, उनसे किसी का प्यार नहीं रहता. అలాంటి వాళ్ళ పట్ల ఎవరికి ప్రేమ ఉండదు. वो संगठन में मिलकर साथ दे यह भी नहीं होता. పోనీ పరస్పరం కలిసి ఒకరికొకరు తోడుగా చేసుకుంటారు అంటే అది కూడా ఉండదు. फिर कहते हैं इतना कर रही हूँ कोई साथ नहीं देते, నేను ఇంత చేస్తున్నాను కానీ ఎవరు నాకు తోడు సాయం చేయట్లేదు అంటారు. उनकी यह रिपोर्ट ही चलती रहती, ఎప్పటికీ ఇదే కంప్లైంట్ ఉంటుంది వాళ్ళది. लेकिन यह ऐसी सूक्ष्म बीमारी है नशे वाला कभी नहीं समझता कि मुझे कोई नशा है. ఈ సూక్ష్మమైన రోగం ఏంటంటే నాకు అహంకారం ఉందనేసి వాళ్ళకు వాళ్ళు సూక్ష్మంగా అర్థం చేసుకోరు. కిత్నా भी समझावो, ఎంత బాగా చెప్పినా సరే वो कभी రియలైజ్ नहीं करेगा, వాళ్ళు ఎప్పుడు కూడా గ్రహించుకోరు. మీకు అహంకారం ఉందని ఎవరెంత చెప్పినా గ్రహించుకోరు. ముజే ఉల్టా నషా హై, నాకు ఈ విధమైన అహంకారం ఉంది అని. ఓ దూసరోంకి రిపోర్ట్ కర్తా రహేగా, ఎప్పుడు వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఖుద్కి రిపోర్ట్ హై యహ్ నహీ సమझेगा, నా మీద వేరే వాళ్ళు చెప్తున్నారు నా తప్పుంది అనేది అర్థం చేసుకోరు. జైసే బుద్ధి కా తాళా బంద్ హో జాతా హై, బుద్ధి యొక్క తాళము క్లోజ్ అవుతుంది కదా. తో జో దూసరేకి దిల్ కో నహీ జీత్ పాతే, ఎప్పుడైతే బుద్ధికి తాళం పడుతుందో ఇతరుల మనసుని గెలవలేరు ఎవరైనా. ఉస్కా కారణ్ వే స్వయం హై, దానికి కారణం ఎవరికి వాళ్ళే. ఇస్లియే బట్టి మే పహలే చెకింగ్ కర్నా హై కి దేఖో మేరే సే సభీకి ప్రీత్ హై. అందుకని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి అందరికీ నా పట్ల ప్రీతి ఉందా. సభీ ముझसे ప్యార్ రఖతే హై, అందరూ నన్ను ఇష్టపడుతున్నారా. అగర్ నహీ తో క్యూ, ఒకవేళ అందరు ఇష్టపడలేదంటే ఎందుకని. సభీ కా దిల్ మే క్యూ నహీ జీత్ పాతి, అందరి మనసుల్ని ఎందుకు గెలుచుకోలేకపోతున్నారు. ఇస్కా కారణ్ హై స్వయం కా ఉల్టా నషా, మనలో మనకే ఉన్న అహంకారం అనమాట దానికి కారణం. ఇస్ ఉల్టే నషే కో చోడ్ దేనా హీ ఇస్కా నివారణ హై. మరి దీనికి నివారణ ఎట్లా అంటే ఆ నష మనకున్న అహంకారాన్ని, పనికి వాళ్ళ అహంకారాన్ని వదిలిపెట్టడం. इसके लिए మూల ధారణ హై నమ్రతా సీఖో, దీనికి ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటి, వినయంగా ఉండటం. సరళతా సీఖో, ఈజీగా ఉండటం నేర్చుకోండి. నిరహంకారి బను, ఎలాంటి అహంకారం లేకుండా ఉండండి. నమ్రచిత్ బను, మీ మనసుని వినయంతో నింపుకోండి. బాబాకే ये 3 अंतिम महावाक्य है. బాబా యొక్క అంతిమ మహావాక్యాలు ఏంటి, నిరహంకారి, నిరాకారి और నిర్వికారి బను. బాబా ఏం చెప్పారు తన అంతిమ సమయంలో, అంతిమ మహావాక్యాలు నిరహంకారంగా ఉండండి, నిరాకారిగా అవ్వండి, ఇంకా నిర్వికారి అవ్వండి అన్నారు. నిరాకారి నిర్వికారి స్థితి भी तब होगी, ఈ నిరాకారి నిర్వికారి స్థితి కూడా ఎప్పుడవుతుంది, జబ్ నిరహంకారి హోంగే, ముందు మనం అహంకారం లేకుండా ఉంటేనే అప్పుడు ఈ 2 స్టేజెస్ వస్తాయన్నమాట. तो इसमें हर एक अपने चार्ट में देखे कि मैं निरहंकारी हूँ. ఈ విధంగా గమనించుకోండి, నేను నిరహంకారంగా ఉన్నానా, ముझे ఉల్టా నషా హై యా మై నిరహంకారి హూ, నాలో యొక్క పొరపాటున పనికిమాల అహంకారం ఉందా లేదా నిరహంకారంగా ఉన్నానా అని గమనించుకోవాలి. దూసరా కయ్యో మే పరచింతన్ కర్నేకి ఆదత్ హై, కొంతమందికి ఏంటి ఇతరుల గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం అలవాటు. దూసరోంకే అవగుణ దేకినే వగ్లాని కర్నేకి బహుత్ ఆదత్ హై, ఇతరుల యొక్క చెడు గుణాలు చూడటము, వాళ్ళని నిందించడము, ఇది చాలా అలవాటు ఉంటుంది. ఇసీకో స్వభావ కహా జాతా, ఇదే వాళ్ళ స్వభావం లాగా ఉంటుంది కనుక దాన్ని స్వభావం అంటారు. తో జో పరచింతన్ కర్తా, పరికి గ్లాని కర్తా, ఇతరుల గురించి ఆలోచించడము, వాళ్ళని నిందించడము, ఒకవి వాళ్ళు ఎప్పుడు కూడా స్వచింతనమే నహీ రహ సక్తే, వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మచింతనలో ఉండలేరు అలాంటి వాళ్ళు. वह एक दूसरे के अवगुण वर्णन करेगा लेकिन स्वयं में क्या अवगुण,
यह రియలైజ్ नहीं करेगा. అవతల వాళ్ళ దుర్గుణాలను వర్ణించడమే సరిపోతుంది, కానీ వాళ్ళకి తమలో ఏం దుర్గుణాలు ఉన్నాయో చూసుకోవడం, గ్రహించుకోవడం రాదు. మమ్మ కా యహ్ ఏక్ ట్రేడ్ మార్క్ థా. మమ్మది ఒక ముద్ర ఉంది. ఏంటది? जो दूसरे की रिपोर्ट करता वो सिद्ध करता है कि मेरी यह रिपोर्ट है. ఇతరుల గురించి కంప్లైంట్ ఇస్తారు కొంతమంది, అది వాళ్ళ రిపోర్ట్ అనేసి. तो ग्लानि देखना, ग्लानि वर्णन करना, इसी को परचिंतन कहते हैं. మా అమ్మ చెప్పేవారు అనమాట. చెడు నిందలు వేయడం, చూడటము, నిందించడము, ఇదంతా పరచింతన కదా. కిసీకే లియే ఉల్టీ రిమార్క్ దేనా, ఎవరి గురించి చెడు రిమార్క్ ఇవ్వడము. ఏ కౌన్సా దైవీ గుణ హై, ఇది ఎలాంటి దైవీ గుణము? हम किसी की विशेषता वर्णन कर किसी के दिल में प्यार पैदा करते हैं. ఎవరి గురించైనా గొప్ప మాటలు చెప్పి వాళ్ళ యొక్క మనసులో వాళ్ళ గురించి ప్రేమను ఉత్పన్నం చేస్తున్నామా? యా ఉన్కి కమీ వర్ణన్ కర్కే ఉన్కు దుఃఖీ కర్తే, వాళ్ళ యొక్క లోపాన్ని వర్ణించి వాళ్ళని బాధ పెడుతున్నామా? క్యా ఏ పుణ్య హై యా పాప హై? ఇలా చేయటం పుణ్యమా పాపమా? ఏ సూక్ష్మ హమారీ పుణ్యకి గట్రీ భర్ రహీ హై. సూక్ష్మంగా ఒక విధంగా మనందరిది కూడా పుణ్య ఖాతా, పుణ్యం అనే మూట నిండుతోంది. యా పాప్కి సూక్ష్మ కర్మ కహాని బన్ రహీ హై. అయితే పాపం అనే సూక్ష్మ కర్మల గాథ తయారవుతుందా? చూసుకోండి. సభీ సోచతే హో कि इससे भी सूक्ष्म में एक दो को बड़ा दंड मिल जाता है. బాగా ఆలోచించండి. మీరు ఆలోచిస్తారా ఎప్పుడైనా? దీనివల్ల సూక్ష్మంగా మీకు ఒకరికొకరు దండన దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. అచ్చే సే అచ్చే హోకర్ చల్నా ఏ కామన్ బాత్ హై. మంచి వాళ్ళుగా నడవడం అది ఒక మామూలు విషయం, అందరు నడుస్తారు. బురే సే అచ్చా హో చల్నా ఏ బడాయి హై. అంటే మంచివాళ్ళతో మంచివాళ్ళుగా ఉండడం కామన్ విషయం. మంచివాళ్ళతో చెడ్డగా ఉండడం అదేం బాగుంటుంది? అది గొప్పతనమా? బురేకో బురా సంఝాతో ఏ హై తుమ్హారీ బురాయి. చెడ్డవాళ్ళు అనుకోవడం కూడా చెడే అంటున్నారు. బురేకో అచ్చా సమజ్కర్ చలా, చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా భావించి నడుచుకున్నారా? ఏ హై తుమ్హారీ బడాయి. అప్పుడే మీ గొప్పతనం. బాబా పావన్ ఆత్మ ఇంకో పావన్ కర్నే నహీ ఆయా హై. బాబా ఎలా వచ్చారు? పతితాత్మలు పావనం చేయడానికి వచ్చారు, కానీ పావనాత్మలు పావనం చేయడానికి రాలేదు కదా. పరంతు పతితోంకో పావన్ బనానే ఆయా హై. పతితుల్ని పావనం చేయడానికి వచ్చారు. యది హోతే హీ పావన్ ఔర్ ఆయన ఉన్నదే పావనుడు. और భగవాన్ ఆతాతో కౌన్సీ మహిమ హోతీ హై. భగవంతుడు వచ్చాడంటే ఆయన గురించి ఎలా మహిమ చేస్తారు? ఏం మహిమ చేస్తారు? తో ఇన్ సబ్ బాతోంకి ధారణ చాహియే. ఈ విషయాలన్నిట్లో కూడా మీకు ఆచరణ అవసరము. इसलिए आज बाबा से वायदा करो कि सदा के लिए हम किसी का परचिंतन या ग्लानि नहीं करेंगे न सुनेंगे. అందుకని మేము ఎప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచించము, నిందించము, వినము కూడా అని చెప్పండి, ప్రతిజ్ఞ చెయ్యండి. అగర్ కోయి కరే భీ తో, ఒకవేళ ఎవరైనా అలా చేశారు, తుమ్ అప్నా చెహరా బదల్ దో, మీ యొక్క మొహాన్ని మార్చుకోండి. తో సునానే వాలా సమజ్ జాయేగా. అని మీ ఫేస్లో లక్షణం చూసేసి వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటారు. ఈ హమ్కో మేరీ యహ్ బాత్ అచ్చి నహీ లగి, ఇస్కో వీళ్ళకి నేను చెప్పిన మాట నచ్చలేదు అని వాళ్ళు గ్రహిస్తారు. ఆప్ చెహరా హీ టర్న్ కర్లో, మీరు ముఖాన్నే మార్చుకోండి. తో జో హమ్ ఏక్ దూసరే కా పరిచింతన్ కర్తే అథవా ఐసే సంసార్ సమాచార్ కి లేన్ దేన్ కర్తే హై. మనలో ఏం చేస్తుంటాము? ఒకరికొకరు పరచింతన చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు చింతన చేస్తూ లోకాభిరామాయణం, ప్రపంచం విషయాలన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళు అలా చేశారంట, వీళ్ళు ఇలా చేశారట అని ఇచ్చిపుచ్చుకుంటాం. ఏ సమాప్త హో జాయిగి నా, ఇవన్నీ ఉండవు కదా. అలా ఉంటే బాబా కైతే హై బచ్చే సంసార సమాచార్ కా న్యూస్ పేపర్ మత్ బను. ప్రపంచం యొక్క కబుర్లకి మీరు న్యూస్ పేపర్ కాకండి అంటున్నారు బాబా. క్యా యహీ హమారే యోగ్ కా ప్రయోగ్ హై. ఇదేనా మన యోగంలో ప్రయోగం చేసేది? యా పరచింతన్ కా ప్రయోగ్ హై. అయితే పరచింతన గురించి మీరు ప్రయోగం చేస్తున్నారా? ఇస్కో బాబా నామ్ దేతా హై సున్హరి టోలీ. దీన్ని ఏమంటారు? చాలా అందమైన టోలీ అంట. ఇట్లా పరచింతన చేయటం. ఉన్కా కర్మ ధర్మ హీ హోతా ఇదర్ ఉదర్ కా సంసార్ సమాచార్ ఇకట్టా కర్నా. కొంతమందికి ఎలాంటి పని ఉంటుంది, ఎలాంటి వాళ్ళ ధర్మమే అది అనుకుంటారు. ఏంటి? ఇక్కడ కబుర్లు అక్కడ, అక్కడ కబుర్లు ఇక్కడ చెప్పి జమ చేయడం. और एक दूसरे को सुनाना, ఒకరికొకరు చెప్పడం.
तेरा ये है मेरा यह है इधर वो है ఇలా చెప్తుంటారు. कई है जिनके पास ऐसा సంసార్ సమాచార్ बहुत इकट्ठे होता है. కొంతమంది ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి బయట ప్రపంచం కబుర్లన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి అన్నమాట. बाबा ने कहा है ये संसार समाचार देना लेना పరిచింతన కన్నా, ఈ ప్రాపంచికమైన కబుర్లన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది, పరిచింతన చేయడం అనేది हमारी गिरती కళకి నిశాని है, మన పతన కళలకు నిదర్శనము అంటున్నారు. కయ్యం కా ఆపస్ में बहुत मतभेद है. కొంతమందికి వాళ్ళల్లో వాళ్ళకి పడదు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. फिर एक दूसरे में घुट कर रहते हैं, దబకర్ रहते हैं, రోతే रहते हैं. ఏం చేస్తుంటారు, ఒకరికొకళ్ళు వాళ్ళని చూస్తే వీళ్ళు, వీళ్ళని చూస్తే వాళ్ళు గుట్కలు మింగుతుంటారు, అణిగిమణిగి ఉన్నట్టుగా నటిస్తారు, ఏడుస్తూ ఉంటారు. గుమ్సుమ్ రాతే, ఏం శాంతంగా మాట్లాడకుండా శాంతంగా ఉంటారు. ఇది ఆపస్మే ఏక్ దూసరే సే ప్యార్ నహీ తో, ఇలా ఉంటే మీలో మీకు ప్రేమ లేకపోతే సౌ బాతే హోతీ హై, 100 మాటలు వస్తాయి. या तो स्टूडेंट तो వైర్, या अपनी हेड से వైర్, या अपनी జోన్ ఇన్ఛార్జ్ సే, ఎవరితో ఒకరితో పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు స్టూడెంట్స్తో కూడా అలాగే ఉంటారు, పెద్దవాళ్ళతో కూడా అలాగే ఉంటారు. ఏక్ దూసరే సే సంబంధ తోడ్ దేనా, యహ దూసరే సే వ్యవహార్ బిగాడ్ దేనా. ఒకరితో ఒకరు సంబంధాలు తెంపుకోవడం అంటే ఏంటి, ఒకరితో ఒకరు వ్యవహారం పాడు చేసుకోవడము. ఐసీ కంప్లైంట్ बहुत आती है, ఇలాంటి కంప్లైంట్స్ చాలా వస్తుంటాయి. కోయి కా నామ్, కోయి కా నరమ్ స్వభావ హోతా హై, కొంతమందిది సున్నితమైన స్వభావం ఉంటుంది. కోయి కా తేజ్ స్వభావం హోతా హై, కొంతమందికి షార్ప్ ఉంటారు, షార్ప్ స్వభావం ఉంటారు. జహా తేజ్ స్వభావ హోతా వహా టక్కర్ హోతీ హై, ఎక్కడైతే గడుస్తనం ఉంటుందో అక్కడ సంఘర్షణ ఉంటుంది. తేజ్ స్వభావకే కారణ్ ఆపస్ మే ప్యార్ టూట్ జాతా, ఈ యొక్క గడుస్తనం వల్ల, తీవ్రత వల్ల ఏమవుతుంది, పరస్పరము ప్రేమ ఉండదు, తెగిపోతుంది. చాహే ఇస్కో తేజ్ స్వభావ కహే యా గుస్సే కా స్వభావ కహే, వాళ్ళది షార్ప్ అనాలా లేతే కోపిష స్వభావం అనాలా. కభీ కభీ ముజే ఐసా సున్కర్ బహుత్ దుఃఖ్ హోతా, అప్పుడప్పుడు ఇలాంటి మాటలు విని నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటున్నారు దాదీజీ. ఏక్ దూసరే పర్ గుస్సే మే ఆకర్ తప్పడివి మార్ లేతే హే, ఒకరి పట్ల ఒకరు కోపంతో కొట్టుకుంటారు కూడా, కాన్ ఖీంచ్ లేతే హే, చెవులు పట్టుకుంటారు. క్యా యహీ హమారా ఆదర్శ జీవన్ హై, ఇదేనా మన బాబాయ్ పిల్లల యొక్క ఆదర్శ జీవితం. ఏక్ దూసరే కో ఖరాబ్ శబ్ద బోల్నా, ఒకరినొకరు తిట్టుకోవడం, అపశబ్ద బోల్నా, దూషించుకోవడం. కయ్యంకి యహ రిపోర్ట్ హై, కొంతమంది ఇలాంటి కబుర్లు తెలుస్తుంటాయి కొంతమందివి. ఇతనే తక్ లూన్ పానీ హో జాతి, ఇంతగా వాళ్ళు పరస్పరం పడదు, వైరం పెట్టుకుంటారు. ఆఖిర్ హమ్ ఏక్ దూసరే మే త్యాగి హై, పత్తర్ దిల్తో నహీ హై, మనం ఒకరికొకళ్ళు ఏంటి త్యాగం చేశాం కదా, త్యాగం చేసిన వాళ్ళం కదా, రాళ్ళ లాంటి వాళ్ళం కాదు, మా మనసు రాయి కాదు కదా. మై బీ పత్తర్ దిల్ నహీ హూ జో యహ బాతే సున్ సకూ, నాది కూడా రాయి లాంటి హృదయం కాదు, పాషాణం లాంటి హృదయం కాదు నీ మాటలన్నీ వినడానికి. మేరా కహనే కా మతలబ్ హై సాకార్ మురళీకే మహావాక్య హై, నాది అనడానికి అర్థం ఏంటి, సాకార మురళిలో బాబా చెప్పిన మహావాక్యాలంటే బచ్చే లూన్ పానీ నహీ చీరకండు బను, పరస్పరం పోట్లాడుకోవద్దు, పాలు పంచదారలాగా కలిసిమెలిసి ఉండండి. మై చాహతి హూ అని దాది అంటారు, నేనేం కోరుకుంటున్నాను, అగర్ కిసీకా కిసీసే విరోధ్ హో, ఎవరితోటైనా ఎవరికైనా శత్రుత్వం ఉందనుకోండి, బాత్ నా కర్తే హో, మాట్లాడుకోరనుకోండి, మిల్కర్ నా రహితే, కలిసి ఉండరు, లోన్ పానీ రహితే, ఎప్పుడు డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఉంటారు. తో ఆజ్ సభాకే బీచ్ ఉట్కర్ సచ్చి దిల్సే కహే, సత్యమైన మనసుతో చెప్పాలి, బాబాకి చెప్పాలి, బాబాజీ దాదీజీ హమ్ 3 బిందువు లగాతే, బాబా దాదీజీ మేము 3 బిందువులు తప్పకుండా పెడతాము. బీతీసో బీతీ కర్తే, గతమంతా మర్చిపోతాము. గలే లగాకర్ ప్యార్సే మిల్కర్ రహేంగే, ఒకరికొకరు ప్రేమతో దగ్గరై ఉంటాము అని మాత్రం మీరు చెప్పండి అని దాదీజీ చెప్తున్నారు. ఈ విధంగా దాదీజీ తన క్లాస్ని మనందరికీ కూడా ఎలాగా ప్రేమతో కలిసిమెలిసి ఉండాలి, మన యొక్క గుణాలు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా దాదీజీ చెప్పారు కదా, క్లాస్ విన్నారు. ఇప్పుడు దాదీజీని కొంతమంది ప్రశ్నలు వేశారనమాట.
ఎందుకంటే దాదీజీ ఉన్నప్పుడు ఆమెతో ప్రశ్న వేశారు, దాదీజీ చింతా ముక్త కైసే బనే ఉస్కి విధి క్యా హై, మేము చింత నుంచి ఎలా విముక్తి పొందాలి, దాని యొక్క విధానం ఏంటి అని అడిగారు. उत्तर है चिंता किस चीज का काम नाम है, చింత అనేది ఏ వస్తువు పేరు, చింత క్यों करे, చింత ఎందుకు చెయ్యాలి, బాబా హమారే సాత్ హై తో చింత కిస్ బాత్ కి, బాబా మన వెంట ఉన్నప్పుడు మనం దేనికోసం చింతించాలి, చింతా ముక్త రహో తో తన్ మన్ ఠీక్ హో జాయేగా, మీరు చింతల నుంచి విముక్తులై ఉంటే మీ తనువు మనసు హాయిగా ఉంటుంది అని ఆన్సర్ ఇచ్చారు దాదీజీ. మరో ప్రశ్న ఏమి అడిగారు, దాదీజీ సదా హర్షిత్ కైసే రహే, ఎప్పటికీ ఆనందంగా ఎలా ఉండాలి అని అడిగారు. ఆన్సర్ దాదీ ఇచ్చారు, బాబా మిలాతో సబ్ కుచ్ మిలానా, బాబా దొరికారు అన్నీ దొరికినాయి, దునియాకి సారీ చీజే మిల్ గయి, ప్రపంచంలోని వస్తువులనే మనవే, సర్వప్రాప్తి మిల్ గయి, బాబా యాద్ రహేగా తో సదా హర్షిత్ రహేగా, బాబా గుర్తుంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. మళ్ళీ దాదీని మరొక ప్రశ్న అడిగారు, దాదీజీ ఆప్కి తబియత్ కా హమే టెన్షన్ హోతా హై, దాదీ మీ ఆరోగ్యం బాలేదని మాకు కొంచెం అశాంతిగా ఉంటుంది అని అన్నారు. यह तो ख्याल रखो कि दादी जब खुद टेंशन में नहीं है, दादी ఎప్పుడైతే టెన్షన్లో లేరో तो मैं क्यों टेंशन करूं, నేనెందుకు టెన్షన్లో రావాలి, क्या दादी में ममता है, దాదీలో మమకారం ఉందా, బాబా సే అతి ప్యార్ హో తో టెన్షన్ నహీ రహేగా, బాబా మీద చాలా ప్రేమ ఉంటే టెన్షన్ అనేది ఉండదు అని చెప్పారనమాట. డాక్టర్ దాదీజీ मुझे सब आपके स्वास्थ्य के बारे में पूछते हैं तो उन्हें क्या जवाब दूं, ఇందులో డాక్టరు దాదీని ఒక ప్రశ్న అడిగారనమాట, మీ ఆరోగ్యం గురించి డాక్టర్ అడుగుతారు నేనేం ఆన్సర్ ఇవ్వాలి అనేసి. దాదీ ఏం ఆన్సర్ ఇచ్చారు, సబీసే కహో, అందరితో మీరు చెప్పండి, దాదీ కా స్వాస్థ్య ఠీక్ హై, దాదీ ఆరోగ్యం బాగుంది, తోడా 19-20 తో హోతా హీ హై, ఇంతో అంతో అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. మళ్ళీ ప్రశ్న అడిగారు, బేఫికర్ కైసే రహే, నిశ్చింతగా ఎలా ఉండాలో అని అడిగారు. బుద్ధి మే ఆన్సర్ ఏం చెప్పారంటే, బుద్ధి మే పక్కా జ్ఞాన్ హో, జో హోనే కా హై సో హోగా, బుద్ధిలో పక్కా ఉంటే జ్ఞానం ఏం జరుగుతుందో అది జరిగేది ఉంటే జరుగుతుంది, డ్రామా మే జో హోనా హై ఓ హోగా, డ్రామాలో ఏం జరిగేది ఉంటే అది జరుగుతుంది, ఫిర్ ఫికర్ కిస్ బాత్ కా, చింత ఎందుకు అంటున్నారు దాదీజీ. ప్రశ్న మళ్ళా అడిగారు ఎవరో, దాదీ ఆపు దాదీ కైసే బని, మీరు దాదీ ఎలా అయ్యారు, ఆన్సర్ ఏమిచ్చారు, దాదీ ఆప్ సబ్నే బనాయా, మీరందరూ నన్ను దాదీగా చేశారు, బాబానే సబ్ యోగ్యత దేఖి, బాబా అన్ని యోగ్యతలు చూసి పాలన ఇచ్చారు, సంభాల్నేకి, కారోబార్కి, ఫెయిత్ఫుల్కి సబ్ యోగ్యతాయే బాబానే వర్ది, అంటే పాలన యొక్క అన్ని సంభాళించే కార్యవ్యవహారాలు నిర్వర్తించి విశ్వాసంగా ఉండే యోగ్యతలన్నీ కూడా బాబా నాలో నింపారు, ఇస్లియే సబ్ దాదీ కహనే లగి, ఇన్ని గుణాలు ఉంచడం బాబా నింపడం వల్ల నన్ను అందరూ దాదీ అన్నారు. మరొకరు ప్రశ్న వేశారు దాదీతో, క్రోధ మహాశత్రువు పర్ జీత్ కైసే పాయే, క్రోధం కూడా గొప్ప శత్రువు కదా, దాన్ని ఎట్లా జయించాలి దాదీ. इसके लिए पहले बुद्धि में पक्का होना चाहिए कि हम శాంతమూర్త హై, ముందు మన బుద్ధిలో ఎప్పుడు కూడా పక్కా ఉంచుకోవాలి మేము శాంతమూర్తులము, శాంత స్వరూప్ హై, నేను ఆత్మ శాంత స్వరూపము, తో హమే సబ్కో శాంతి కా దాన్ దేనా హై, మనం తప్పకుండా శాంతి దానం ఇవ్వాలి, నాకి గుస్సా కర్కే అశాంతి ఫైలానీ హై, మనం కోపగించి అశాంతిని వ్యాపింప చేయొద్దు. తో ఆజ్ పక్కా వాయిదా కరో, ఈరోజు ఎవరైతే ప్రశ్న వేశారో మీరందరూ కూడా పక్కా వాగ్దానం చేయండి, కిస్కో దుఃఖ నహీ దేనా హై, ఎవరిని బాధ పెట్టద్దు, దుఃఖ దేనా హీ నహీ తో క్రోధ కర్నా భీ నహీ, ఎవరిని బాధ పెట్టేదే లేనప్పుడు కోపగించేదే ఉండదు. తర్వాత మళ్ళా ప్రశ్న వేశారు దాదీని, సంసార్ మే అనేక ప్రకార్ కే కలహ క్లేష్ లడాయి జగడా హై తో హమ్ క్యా సమझे వినాశ్ కబ్ హోగా, ఈ ప్రపంచం అంతా ఎక్కడ చూస్తే అక్కడ గొడవలు పోట్లాటలు అన్నీ ఉన్నాయి కదా దాదీ, మరి మేము ఏమనుకోవాలి, వినాశనం ఎప్పుడవుతుంది అని అడిగారు. उत्तर आंसर ఏమిచ్చారు, కిసీ భీ బడి కుచ్ భీ హో సక్తా హై, కిసీ భీ ఘడి కుచ్ భీ హో, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగచ్చు, ఇస్లియే సదా ఎవర్ రెడీ రహో, మీరు ఏమీ చేసేది లేదు,
మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండండి అంటున్నారు. ప్రశ్న, लगाव मुक्त कैसे बने? మోహం లేకుండా ఎలా ఉండాలి? ఏక్ బాబా సే ప్యార్ హో తో బాకీ సబ్సే లగావ్ నికల్ జాయేగా. ఒకే తండ్రి మీద ప్రేమ ఉంటే మిగతా వాళ్ళందరి మీద మోహం తెగిపోతుంది. తర్వాత మళ్ళీ ప్రశ్న అడిగారు, దాదీజీ గుల్జార్ దాదీజీకి విశేషత క్యా హై? గుల్జార్ దాదీ యొక్క విశేషత ఏంటి అని అడిగారు. దాదీకో 3 గిఫ్ట్ మిలీ హై. గుల్జార్ దాదీకి 3 గిఫ్ట్లు దొరికినాయి. ఒకటేంటి, దాదీ బాబాకా రథ్ హై, ఒకటేమో బాబా రథం ఆమె. రెండో గిఫ్ట్ ఏంటి, దాదీ బహుత్ అచ్చి స్పీకర్ హై, దాదీ చక్కగా మాట్లాడగలుగుతారు. బహుత్ రిఫైన్ భాషణ కర్తీ హై, మంచిగా ఉపన్యాసం చెప్తారు. రాత్ హో దిన్ హో సభీ భీ దాదీకో బోలో, రాత్రి కానీ పగలు కానీ అందరూ దాదీకి చెప్పండి. దాదీ క్లాస్ కరాతీ హై, దాదీ ఏం చేస్తారు, ఎప్పుడు చెప్పినా మీకు క్లాస్ చేయిస్తారు. తర్వాత మూడో గిఫ్ట్ ఏంటి ఆమెకి, దాదీ నష్టో మోహ హై, ఆమెకి ఎవరి మీద మోహం అనేది లేదు. కిసి దేహదారీ సే లగావ్ నహీ, ఏ మనుషులతో కూడా తగులుపాటు లేదు. ఇస్లియే దాదీజీకో సభీ బహుత్ ప్యార్ కర్తే హై, దాదీకి ఇజ్జత్ కర్తే. అందుకే గుల్జార్ దాదీని అందరు ఇష్టపడతారు, చాలా గౌరవిస్తారు అని చెప్పారు ప్రకాష్ మణి దాదీ. తర్వాత దాదీని మరొక ప్రశ్న వేశారు, దాదీజీ అప్నే కౌన్ కౌన్ సా సాక్షాత్కార్ కియా, మీరు ఏమేమి సాక్షాత్కారాలు చేసుకున్నారు అని అడిగారు. అడిగితే కృష్ణక రాధేక చతుర్భుజక సాక్షాత్కార్ పహలే కియా, మొదట్లో నేను కృష్ణుడు రాధా విష్ణు సాక్షాత్కారాలని ముందు చేసుకున్నాను. లేకిన్ సాక్షాత్కార హమారే వశమే నహీ హై, సాక్షాత్కారాలు మన కంట్రోల్లో లేవు, బాబాకే వశమే హై. సాక్షాత్కార్ కరానా ఏ బాబాకి మర్జీ హై, సాక్షాత్కారాలు చేయించడం బాబా ఇష్టం అది. తర్వాత ప్రశ్న అడిగారు, సాక్షాత్కార్ సే ఫైదా క్యా హోతా హై, సాక్షాత్కారాల వల్ల లాభం ఏముంటుంది అని అడిగారు. ఖుషీ హోతీ హై, నిశ్చయ పడతా హై, ఒకసారి సంతోషం అవుతుంది, ఒకసారి మనకు నమ్మకం కుదురుతుంది. దాదీ ఆప్కో క్యా అచ్చా లగా జో సారా జీవన్ యజ్ఞమే స్వాహ కియా, అది మీకేం నచ్చింది, మొత్తం యజ్ఞంలో మీ జీవితం అంతా స్వాహ చేశారు. बाबा ने मुझे अपना बनाया, బాబా ఖుద్ బహుత్ అచ్చా లగా, బాబాకి మురళి అచ్చి లగి, బాబా నన్ను సొంతం చేసుకున్నారు, నాకు బాబా మంచిగా అనిపించారు, బాబా యొక్క మురళి మంచిగా అనిపించింది. అచ్చా, ఓం శాంతి.